గద్వాల కాంగ్రెస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జి ఎమ్మెల్సీ రాములు నాయక్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గద్వాల పట్టణంలో ఓటుకు 5,000 రూపాయలు ఇస్తామంటూ దుష్ప్రచారం జరుగుతోందని, ఇది పూర్తిగా అనుచితమని ఆయన అన్నారు. గద్వాల మాజీ ఎమ్మెల్యే డీకే భరత్ సింహారెడ్డి కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం సరికాదని, ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఏం అభివృద్ధి చేశారో, ఎన్ని అక్రమాలు చేశారో ప్రజలకు బాగా తెలుసని విమర్శించారు. ఈ రోజు వార్డు తిరుగుతూ కాంగ్రెస్ కు ఓటు వేయొద్దని చెబుతున్నారని, అయితే ప్రజలు ఎవరి మాట వినే స్థితిలో లేరని స్పష్టం చేశారు. తప్పకుండా ఆ దానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు, ఓటర్లు తగిన గుణపాఠం చెప్తారు. ఇవాళ పార్టీ పరంగా టికెట్లు వచ్చినా రాకపోయినా అందరూ కలిసికట్టుగా పనిచేస్తే ఇవాళ చాలా ఇది ఉన్నాయి, పదవులు ఉన్నాయి, చైర్మన్లు ఉన్నారు, తర్వాత ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి, జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి. ఎవరికైతే అన్యాయం జరిగిందో, అన్యాయం కాకుండా ఎవరికైతే టికెట్ రాలేదో డిసిసి ప్రెసిడెంట్ కానీ, ఎమ్మెల్యే కానీ, పార్టీ అధిష్టాన వర్గం పిసిసి కానీ, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో చర్చలు జరిపి పార్టీకి మీరు పనిచేయకుండా పర్వాలేదు కానీ పార్టీని వ్యతిరేకంగా ప్రచారం చేస్తే ఎంత పెద్దటి వారైనా వారిని తప్పకుండా వారిపై యాక్షన్ ఉంటుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా భరత్ సింహారెడ్డి గారు ఏం అభివృద్ధి చేశారో గద్వాలకి అందరికీ తెలుసు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి, భారతీయ జనతా పార్టీకి ఎందుకు తిరస్కరించాలనే ఉద్దేశంతో ప్రెస్ పెట్టడం జరిగింది. ఇవాళ ఇందిరాగాంధీ 20 సూత్రాల కార్యక్రమం కానివ్వండి, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి क्या निशान అంటే रोटी कपड़ा और मसाला, भारतीय जनता पार्टी का क्या निशान అంటే भूखा प्यासा हिंदुस्तान. మీకు అభివృద్ధి కావాలా, లేకుంటే డెవలప్ చెప్పుకొని 12 సంవత్సరాలు పరిపాలన చేసి ఒక్క పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీ తీసుకురాకుండా ప్రైవేట్ వారికి ఇచ్చేసి అలాగే అంబానీకి మొత్తం దేశం తాకట్ట పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, నేను నిన్ననే చూసిన రాష్ట్ర అధ్యక్షులు వారికి మేము 60% బీజేపీ పార్టీ మున్సిపాలిటీలో గెలుస్తుందని. 60% కాదు కదా, 10% మీరు గెలవలేదు. మీకు ఇక్కడ డిపాజిట్లు మున్సిపాలిటీలో ఇవాళ 37 వార్డులు కాంగ్రెస్ పార్టీ నాకు ఇక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చినందుకు ఇక్కడ చైర్మన్ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అయితే ఎటువంటి డౌట్ లేదు. ఇవాళ